కేసీఆర్ కేటీఆర్కు బీజేపీనే రక్ష. నిన్ననే చెప్పుకున్నాం కదా మనము. నేను అప్పుడే చెప్పిన, బండి సంజయ్ దమ్ముంటే ఆ ఇద్దరిని అప్పగించండి. ఏ ఇద్దరిని? అమెరికా త్వరలో దాచుకున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు. ఓకే, 48 గంటల్లో బొక్కలో వేసి లెక్కలు తేలుస్తాం. గొర్రెల స్కాము, కార్ల స్కాము ఫైళ్ళు ఈడీ తీసుకెళ్ళి ఎందుకు అరెస్టు చేస్తలేడు? ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలతో బేరం చేసుకున్నారు. 8 మంది ఎంపీలను గెలిపిస్తే కిషన్ రెడ్డి బండికి మాత్రమే నౌకర్లు వచ్చినాయి. కిషన్ రెడ్డి ఈటల కలిసి రాష్ట్రం అభివృద్ధి కాకుండా కుట్రలు చేస్తున్నారు. కిషన్ రెడ్డి దమ్ముంటే మెట్రోకు, మూసీకి అనుమతులు ఇవ్వు. RRRకు అడ్డుపడే టాస్క్ ఈటల తీసుకున్నారు. హైటెక్ సిటీ కట్టింది మేమే, ఫ్యూచర్ సిటీ కట్టేది కూడా మేమే. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపిస్తేనే ఉపయోగం. పట్టభద్రుల సమ్మేళనాల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక పెద్ద మనిషి రేవంత్ అయ్య నిన్న కాళ్ళ గిరికలు కట్టుకొని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ మొత్తం ఇక నిన్న అక్కడనే ఉండి పెద్ద మనిషి. కాంగ్రెసు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపిస్తేనే ఉపయోగం. ఇక మరి మేము 55,163 కొలువులు ఇచ్చినాం కాబట్టి వాళ్ళు 1వ తారీఖు రాగానే జీతం తీసుకుంటారు కాబట్టి కేసీరావయ్య నిరుద్యోగులను రోడ్ల మీద తిప్పి రోడ్ల మీద దుమ్ముని వాళ్ళు పౌడర్ వేసుకున్నట్టు వేసుకొని ఆ దుమ్ముని ఇక ఏం చేయాలి, ఎట చేయాలి, మాకు పిల్లని కూడా ఇచ్చేయాల లేదు, మాకు బారెడు గడ్డాలు, మూరెడు మీసాలు పెరిగి ఇక 10 ఏళ్ల కాలంలో కేసీరావయ్య మాకు ఏం ఎలగబెట్టడాయే అని అనుకుంటున్న ఎవరైతే నిరుద్యోగులు, పట్టభద్రులు వాళ్లకు మేము 55,163 కొలువులు ఇచ్చినాం కాబట్టి ఇవాళ పట్టభద్రుల ఇవాళ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళను మేము ఓట్లు అడుగుతున్నాము అనేది ఇక ఈయన ముంగటేసుకుండు. అయితే కేసీఆర్ కేటీఆర్కు బీజేపీనే రక్ష. నిన్న మీ నరసేతారు ఏం చెప్పిండు? చూసినావా? అప్పుడే పసి పట్టిన చూడు. నేను చెప్పిందా రేవంత్ రెడ్డి చెప్పిండు. నిన్నే కదా మనం చెప్పుకునేది. నేను చెప్పిందే రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇక్కడ 55,163 కొలువులు మేము ఇచ్చినాం కాబట్టి ఇవాళ ఉపాధ్యాయులైనా పట్టభద్రులైనా మా దిక్కు ఉన్నారు, మా దిక్కు మల్లుతుర్రు అనేది రేవంతమయ్య ఆంబాయం. ఇక మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో దూరంగా ఉంది. అసెంబ్లీ ఎలక్షన్లలో బొర్రపడది, పార్లమెంటు ఎలక్షన్లలో డిపాజిట్లు గల్లంతైనాయి. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అభ్యర్థులే కరువయ్యుర్రు అనేది ఇప్పుడు ముచ్చట తెర మీదకి వస్తుంది. మరి ఇప్పుడు కేసీరావయ్య ఏం ఉపాయం చేస్తుండు, ఏంది ఏం కథ నిన్ననే మనం చెప్పుకున్నాము. బీజేపీ సంఖలో చేరిండు. బీజేపీ సంఖలో చేరిండు కాబట్టి కేసీరావు దూరంగా ఏ రకంగా ఈ కాంగ్రెస్ను బొల్త కొట్టాలి, బీజేపీ వాళ్ళకు పట్టం కట్టాలి. మరి ఎందుకయ్యా ఇక్కడ కాంగ్రెస్కు కొరకాసు పెట్టి మరి బీజేపీకి ఎందుకు సప్పట్టు కొడుతుండు కేసీరావయ్య అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏందయ్యా అంటే ఖైతాబాద్ లిక్కర్ దందా మీకు ఎరుకున్న ముచ్చటే. ఇదో కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఈ కోజాగలు అమెరికా త్వరలో దాచుకున్నాయి. ఇంకా మరి ఎన్నాళ్ళు ఉంటాయో ఏం కథో. అయితే ఈ కోళ్ళాగల్ని తెలంగాణ గడ్డ మీదకి రప్పించి వీళ్ళ భాగవతం బయట పెడదామంటే ఇక్కడ బండి సంజయ్, కిషన్ రెడ్డి అడ్డం వస్తుర్రు. వాళ్ళు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుండి ఒత్తిడి చేసి ఆ కోళ్ళాగల పిలుచుకొస్తే
వెంటనే ఆగ మేఘాల మీద ఎవరైతే